విశాఖ స్టీల్ ప్లాంట్ లో భద్రతా చర్యలు సక్రమంగా అమలవుతున్నాయా? ప్రమాదం సంభవించిన ప్రతిసారి ఈ అంశం చర్చకు వస్తూనే ఉంది. తరచూ ఏదో ఒక ప్రమాదం సంభవిస్తోందని, వాటికి మూల కారణాలను గుర్తించి పరిష్కరించాలని కార్మిక నాయకులు కోరుతున్నారు. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు పునరావృతం కాకుండా విచారణలు, సేఫ్టీ ఆడిట్లు, సరిదిద్దే చర్యలు చేపడుతున్నామని యాజమాన్యం ప్రకటించింది. ఈ ఏడాది మేలో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంతంలో గ్యాస్ లీక్ కట్టిన తర్వాత సమగ్ర భద్రతా ఆడిట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 2023లో హాట్ స్లాబ్ ప్రమాదంలో 9 మంది గాయపడినప్పుడు గుర్తింపు పొందిన కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేశాయి. ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు 2025లో సిఐటియు నాయకులు ప్లాంట్ లో నిర్వహణ లోపాలను ప్రశ్నించారు. వాటి వల్లనే ప్రమాదాలు సంభవించి కాంట్రాక్టు కార్మికులు మరణిస్తున్నారని ఆరోపించారు. యంత్రాల నిర్వహణ, భద్రతా తనిఖీలు, సిబ్బంది రక్షణ చర్యలపై మరింత శ్రద్ధ పెట్టాలని వారు డిమాండ్ చేశారు. 2025లో కన్వేయర్ బెల్ట్లు తెగిపోయిన ఘటనలో ప్రాణ నష్టం సంభవించలేదు. ఉద్యోగుల్లో భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ప్లాంట్లో సేఫ్టీ వ్యవస్థలు, ప్రోటోకాల్స్, అత్యవసర స్పందన వ్యవస్థలు ఉన్నాయి. కానీ కార్మిక సంఘాలు చెబుతున్న ప్రధాన అంశం ఏంటంటే భద్రతా నియమాలు కాగితాలపై ఉండడం ఒక విషయం, వాటిని నిరంతరం కఠినంగా అమలు చేయడం మరొక విషయం అంటున్నారు.